న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. వీకోట పట్టణంలో సీఐ లింగప్ప ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు నిబంధనల ప్రకారం యూనిఫామ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఉండాలని చెప్పారు. మైనర్లు, లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొదటిసారి ఫైన్, రెండోసారి కేసు నమోదు చేస్తామన్నారు. సెక్షన్లకు సంబంధించిన కాపీలు అందజేశారు. ఈ నెల 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ పురస్కరించుకుని ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా నియోజకవర్గంలో పటిష్ట బందోబస్తు చేపట్టినట్లు తణుకు రూరల్ సీఐ జీవిని నాగేశ్వరరావు వెల్లడించారు. తణుకు తేతలి వై జంక్షన్ వద్ద డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు. కౌంటింగ్ రోజున డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా 15 ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. పెనుగొండ పట్టణ వ్యాప్తంగా ప్రతి సందులోనూ, వీధిలోనూ కుక్కల బెడద తీవ్రంగా ఉంది. దీంతో రోడ్లపైకి వెళ్లాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎటు నుండి ఏ కుక్క వస్తుందో అన్న భయంతో వెళ్లవలసి వస్తుందని ప్రజలు అంటున్నారు. స్థానిక పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. ఇకనైనా పంచాయతీ అధికారులు, సంబంధిత సిబ్బంది పట్టించుకుని కుక్కల నిర్మూలన చర్యలు చేపట్టి హానికి జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజ్ అన్నారు. ఈ మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని గ్రామాలు, తాడేపల్లి పట్టణంలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలకు, సభలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయరాం మాట్లాడుతూ ఓట్ల లెక్కింపులో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి ఏ చిన్న పొరపాట్లకు తావివ్వకుండా లెక్కింపు విజయవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సందేహాలు ఉంటే సిబ్బంది నివృత్తి చేసుకోవాలని సూచించారు. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో వివిధ షాపులకు సంబంధించి సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం ద్వారా వివిధ కేటగిరీలో లైసెన్స్ హక్కునకు పాట నిర్వహించారు. అత్యధికంగా పాట పాడిన వారి యొక్క ఫలితాలను ఈవో ఎన్ఎస్ చక్రధర్రావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో మంజూరైన 7,129 పెన్షన్లను పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ రవిబాబు తెలిపారు. గత నెల మాదిరిగా అధిక శాతం పెన్షన్లు బ్యాంకు ద్వారా లబ్ధిదారులకు అందజేశామని పేర్కొన్నారు. మిగిలిన లబ్ధిదారులైన వికలాంగులు, అనారోగ్య స్థితిలో ఉన్న వారికి సిబ్బంది నేరుగా ఇళ్లకు వెళ్లి అందజేస్తున్నారని తెలిపారు. దుమ్రిగూడ మండలంలోని కురిడి గోరాపూర్ పరిసర ప్రాంతంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులు దృష్టి సారించకపోవడంతో ట్రాక్టర్లు, లారీల్లో లోడులుగా ఇసుక తరలిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కొంతకాలంగా ప్రభుత్వ అనుమతితో ఇసుక రవాణా జరిగిన ప్రస్తుతం అనుమతులు లేకుండానే ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని రెవెన్యూ అధికారులు స్పందించాలని తెలిపారు. టెక్కలి మండలం రావి వలసలో ఉన్న ఫెర్రో అలైస్ పరిశ్రమను ఏపీ కాలుష్య నియంత్రణ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గ్రామంలోని అలైస్ పరిశ్రమ నుంచి అధిక శాతం కాలుష్యం వెలువడుతుందన్న ఫిర్యాదుల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శంకర్ నాయక్ సిబ్బందితో పరిశ్రమను పరిశీలించారు. కాలుష్యంపై పలువురు గ్రామస్తులు అధికారులకు వివరించారు. కాలుష్యం నుంచి తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరారు. టెక్కలి మండల కేంద్రంలోని శేఖ గ్రంథాలయంలో విద్యార్థుల కోలాటం ప్రదర్శన ఆకట్టుకుంది. వేసవి విజ్ఞాన శిబిరాల్లో భాగంగా గ్రంథాలయ అధికారి బి రూపావతి ఆధ్వర్యంలో చిన్నారులకు, విద్యార్థులకు కోలాటం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంప్రదాయ గీతాలకు, కోలాట నృత్యాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.